అందరికీ నమస్తే. వెల్కమ్ టు జిన్యూస్ గ్లోబల్. నేను మీ గణేష్. గరికపాటి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో హాట్ టాపిక్గా మారుతూ ఉన్నాయి. గరికపాటి గారు, మీరు చేయాల్సిన పని ఏంది? ప్రవచనాలు చెప్పుకోవాలా, ప్రవచనాలు చెప్పుకొని నడిపించుకోవాలా మీ పని. అంతేగాని మధ్యాహ్న భోజనంలో గుడ్డు పెడితేంది, చికెన్ పెడితేంది, మధ్యాహ్న భోజనం పెడితేంది, మీకు ఎందుకండి? మీరు ఇలానే మాట్లాడారు అనుకో, మీ గడ్డం బిగుతారు. మా ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, బీసీ సోదరులు, మైనార్టీ సోదరులు మధ్యాహ్న భోజనం పథకం పెట్టడానికి మీకు అభ్యంతరం ఏమున్నది? మధ్యాహ్న భోజనం పథకం పెట్టే సొమ్ము అంతా ఎక్కడిది? ఎవరి సొమ్ము అంతా? మా ప్రజల సొమ్ము కాదా? మా ప్రజల సొమ్ము మా పొలంలో పెట్టడానికే మీకంతా బరువు అవుతుందా? అయినా మధ్యాహ్న భోజనం పథకం పెట్టద్దు, గుడ్డు పెట్టద్దు, ప్రభుత్వాలు ఉన్నాయి కేవలం మంచి విద్య అందించడానికే అని చెప్పి చెప్తున్నావు కరెక్టే. కానీ రాజకీయ నాయకులకు ల్యాండ్ క్రూజర్లలో తిరుగుడు ఎందుకు అని అంటలేవు? వాళ్ళకు పెన్షన్లు ఎందుకు అంటలేవు? వాళ్ళకు వేల కోట్లు ఎట్లా వస్తున్నాయి? వాళ్ళ కోటే కానీ మీరు అని చెప్పి అనట్లేదు. నువ్వు ఎందుకు అనట్లేదు? అసలే తెలంగాణలో విద్యకు బడ్జెట్ చక్కగా కేటాయించక ఎక్కడ పోరాళ్ళు అక్కడ ఆగమాగం తిరుగుతున్నారు. చదువు చక్కగా అత్తలేదు, కరెక్ట్ పోషకాహారం దొరుకుతలే అని చెప్పి విద్యా సంస్థలలో ఉన్న టీచర్లు వీళ్ళు కొట్టుగా చెప్తారు, విద్యార్థులు కొట్టుగా తెస్తున్నారు, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంట్లో ఈయన కాంట్రవర్సీ పట్టుకొని వచ్చి గుడ్డు పెట్టద్దు, మధ్యాహ్నం భోజనం పెట్టద్దు అని చెప్పి ఈయన ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అసలు మీకు తెలుసా, మధ్యాహ్న భోజనం అనేది ఒక విద్యార్థికి ఒక విద్యా హక్కు. అది ఒక హక్కుగా భావించి పెడుతున్నారు. సుప్రీంకోర్టు దాని మీద స్పెషల్ గైడ్లైన్సే ఫాలో చేసింది. సుప్రీంకోర్టు స్పెషల్ గైడ్లైన్స్ ఫాలో చేసింది. భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ ప్రకారంగా కూడా ఉంది. అలాంటప్పుడు గుడ్డు పెట్టద్దు, మధ్యాహ్నం భోజనం పెట్టద్దు అని చెప్పడానికి మీరెవరండి? ఇలా కనుక మీరు కాంట్రవర్షియల్ ఇష్యూలు ఈ విధంగా మాట్లాడుకొచ్చారు అనుకో, మీ గుండు మీద ఎంటుకలను దిగుతారు మా వాళ్ళు. అసొంటోళ్ళే ఏమనుకుంటున్నారు? మీ ప్రవచనాలు వింటారు కావచ్చు, తప్పుడు ప్రవచనాలు ఇస్తే ఎవడు విన్నాడు? ఇక్కడ మీరు మార్చుకోండి. మీ వ్యక్తిగతంగా మీరు దీనికి క్షమాపణ చెప్పాలి గరికపాటి. ఎందుకంటే నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆహారం, పోషకాహారం పెట్టాలని రాజ్యాంగంలో రాసి ఉంది. సుప్రీంకోర్టు కూడా దాని మీద స్పెషల్ గైడ్లైన్సే ఫాలో చేసింది. అలాంటప్పుడు మీరు ఏ విధంగా మధ్యాహ్నం భోజనం పెట్టద్దు, గుడ్డు పెట్టద్దు, వాళ్ళకి ఎన్ని పెడితే శోభనం గదిలోకి పోతాడు అంటే, ప్రభుత్వ పాఠశాలలలో చదివి ఐఏఎస్, ఐపీఎస్, డిఎస్పీలు అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరూ శోభనం గదిలో పోయినోళ్ళేనా? ప్రభుత్వ బడులలో చదివి స్టిల్ ఇప్పటికీ మనకు ఎంతోమంది ఎన్ఆర్ఐలు ఉన్నారు. మనకు తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది మంత్రులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నత స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరూ శోభనం గదిలో పోయి చేసిన వాళ్ళేనా? శోభనం గదిలో పోతేనే వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఉన్నత స్థాయిని అధిగమించారా? ప్రభుత్వ బడులలో చదువుకొని ప్రభుత్వం పెట్టే ఫుడ్ తిని మంచి స్థాయికి ఎదిగిన వాళ్ళు ఎందరో అధికారులు. అంతేగాని మీరు ఇలా తప్పుడు మాటలు మాట్లాడడం మీకు సరికాదు. దీన్ని ఖండిస్తున్నాం. గరికపాటి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. విద్యార్థి సంఘాలు చెప్పాలి, విద్యార్థులు చెప్పాలి, ప్రతి ఒక్కరికి మీరు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. దీనికి సంబంధించిన ఆధారాలను చూపెడితే ఇప్పుడు భారత రాజ్యాంగంలో పొందుపరిచారా లేదా, సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చిందా లేదా, నేను ఇప్పుడు చూపెడతాను మీకు. ఇది ఈయన మాట వినండి ఒకసారి. ముఖ్యమైన చదువు విజ్ఞానం భోజనంలో గుడ్డెట్టారా, గడిది గుడ్డెట్టారా, అన్నం తినేవాడు కోడిగుడ్డు పెట్టడం బుద్ధి ఉందా లేదా? చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పాలి. కొడుకుడు కోసం వస్తావు నువ్వు. ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు, వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా. ఎన్ని గుడ్లు వెళ్ళాయి, ఎన్ని గుడ్లు మిగిలాయి, ఎన్ని గుడ్లు మధ్యలో పేలాయి, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక ఇప్పుడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవలేదు, మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇన్ని ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కువ కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? గుడ్డెట్టి అన్నం పెడితే శోభనం పెళ్లి కొడుకు లెక్క మంచం ఎక్కువ కూర్చుంటాడా? ఇదేనా మీరు చేసే వ్యాఖ్యలు? గుడ్డు లెక్కలు రాయడానికి టీచర్ శాతం అయితే లేదు.
వచ్చిన బిల్లులల్లా సగం ఖర్చు పెట్టి సగం వాళ్ళు తీసుకున్నట్ల నంబర్ 1 స్థాయిలో ఉన్నప్పుడు వాళ్ళకు చేయి కదులుతుంది, తల పనిచేస్తుంది, కళ్ళు కూడా చక్కగా పనిచేస్తాయి. పిల్లలకు పోషకాహారం కోడిగుడ్డు పెట్టే కాడ రికార్డ్ ఎంటర్ చేయడానికి టీచర్లకు సమయం సరిపోతలేదు. అంతేనా? ఎన్ని గంటలకు పోతారు టీచర్లు? 10 గంటలకు పోతారు. ఎన్ని గంటలకు వస్తారు ఇంటికి? 4 గంటలకు వస్తారు. ఇంకొక గంట అదనంగా పనిచేస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు అందరూ 5 గంటలకు 6 గంటల దాకా పనిచేస్తలేరా? చేస్తే ఇంకో గంట ఎక్కువ జీతాలు తీసుకోవట్లేదా? 70,000, 80,000, 90,000 జీతాలు తీసుకోవట్లేదా టీచర్లు? కోడిగుడ్డు లెక్కలు లక్షకానే వాళ్ళకు చేతులు నొస్తున్నాయి, వాళ్ళ రికార్డులు వస్తున్నాయి, వాళ్ళకు చదువు అబ్బుతలేదు. ఏ ఒక్క స్కూల్ టీచర్కు కరెక్ట్గా సబ్జెక్ట్ చెప్పుడు వస్తున్నదా? టైంకి వస్తున్నారా? టైంకు స్కూల్ ఓపెన్ చేస్తున్నారా? 10:30, 11 గంటలకు ఓపెన్ చేస్తున్నారు. మరి ఎందుకు ఓపెన్ చేస్తున్నారు? వాళ్ళు బాధ్యతనే ఉండాలి కదా. రికార్డ్ ఎంటర్ చేయకపోతే ఏం చెప్తావు? ఎవరి సొమ్ము అదంతా అంటున్నా. ప్రజల సొమ్ము ప్రజల బిడ్డలో పెట్టడానికే రికార్డ్ ఎంటర్ చేయాలి అంటున్నావు. చేయాలి, మళ్ళీ చేయాలనయ్యా, చేస్తేనే కదా అయ్యేది. సో ఈయన ఈ విధంగా కామెంట్ చేసుకొచ్చిండు. ఇప్పుడు నేను ఏం చెప్తా ఉన్నా అంటే, గరికపాటి చెప్పిన దాని మీద నేను చెప్తాను. చూడండి ప్రజలారా, ఉచిత విద్య అనేది రాజ్యాంగంలో పొందుపరిచిన భాగమేనా అని చెప్పి నేను క్వశ్చన్ అడిగితే జెమిని ఏమన్నదంటే నాతోటి, భారత రాజ్యాంగంలో ఉచిత విద్యను సంబంధించిన కీలక అంశాలు ఇక్కడ ఉన్నాయి. భారత రాజ్యాంగం విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించింది. దీనికి సంబంధించిన ప్రధాన వివరాలు చూడండి. ప్రాథమిక హక్కు ఆర్టికల్ 21A 2002లో చేసిన 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 21Aని చేర్చారు. దీని ప్రకారం 6 నుండి 14 ఏళ్ల మధ్య వయసు గల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత. చూడు, ఆర్టికల్ 21A ఏం చెప్తా ఉంది? 6 నుంచి 14 ఏళ్ల వయసు గల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను చేయించడానికి ప్రభుత్వం యొక్క బాధ్యత అని చెప్తున్నది. మరి గరికపాటి ఏమో అన్నాడు, గరికపాటి వస్తే రండి లేకపోతే లేదు అని చెప్పి అన్నాడు. మరి విద్య అనేది ఒక హక్కుగా భావించేస్తూ ఉన్నారు. అంతేగాని విద్య ఏదో వ్యాపారాలు చేయట్లేదు. ఇక్కడ రాజ్యాంగంలో పొందుపరిచిండు. చూడు, బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిండు ఒక విద్యను హక్కుగా భావించి పొందుపరిచిండు. రాజ్యాంగం ఆదేశిక సూత్రాలు ఆర్టికల్ 45 రాజ్యాంగంలో 4వ భాగంగా ఉన్న ఆదేశిక సూత్రాల ప్రకారం 6 ఏళ్లలోపు పిల్లలకు బాల్య సంరక్షణ మరియు విద్యను అందించడానికి రాష్ట్రాలు కృషి చేయాలి. ఆర్టికల్ 45 ప్రకారంగా రాష్ట్రాలు ప్రాథమిక విద్యను అందించడానికి కృషి చేయాలి అని చెప్పి ఒక ఆర్టికల్లో ప్రాథమిక విధి. ఆర్టికల్ 51A క్లోజ్ K తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ 6 నుంచి 14 సంవత్సరాల ఏళ్ల మధ్య వయసు గల పిల్లలకు విద్యా అవకాశాలను కల్పించడం వారి ప్రాథమిక విధిగా పేర్కొనబడింది. చూడండి, ఇక్కడ ఆర్టికల్ 51A క్లోజ్ K ఇక్కడ ఆర్టికల్ ప్రకారంగా తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ 6 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు గల పిల్లలకు విద్యా అవకాశాలను కల్పించడం వారి ప్రాథమిక విధిగా పేర్కొనబడింది ఈ ఆర్టికల్లో. మరి గరికపాటి ఏమంటున్నాడు? వస్తారమ్మను లేకపోతే లెమ్మను. ఏంది కామెంట్లు ఇవి? నువ్వు చేసిన కామెంట్లు నువ్వు రివీల్ చేసుకున్నావా? అసలు నువ్వు చేసిన కామెంట్లు కనీసం చూసినావా నువ్వు అసలు? అందుకే ఏమంటున్నా, మా ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు, మైనారిటీ బిడ్డలు, బీసీ బిడ్డలు ఉద్యమం కనుక చేసిందంటే మీ గడ్డం అంతా వీక్తారు. గరికపాటి ఏమనుకుంటున్నావు? నీ ఇంట్లో నుంచి ఏమన్నా సొమ్ము పెడుతున్నావు? ఏది మధ్యాహ్నంలో గుడ్డు పెట్టారా? గుడ్డు పెట్టారా? మధ్యాహ్నం భోజనం ఎందుకు పెట్టాలి? శోభనం గదిలోకి పంపే. అవును, ప్రభుత్వం దగ్గర ఉన్న సొమ్ము ఎవరి సొమ్ము? అదంతా ప్రజల సొమ్ము కాదా? ప్రజల సొమ్ము ప్రజల పిల్లలు పెట్టడానికి ఇలా బరువు అవుతుందా? అంటే రాజకీయ నాయకులు వేలలో లక్షలలో ఖర్చులు పెట్టచ్చు, దుబారా ఖర్చులు, లక్షలలో జీతాలు తీసుకోవచ్చు, లక్షల వల్ల కార్లలో తిరగవచ్చు, ఫ్లైట్లలో తిరగవచ్చు, వాళ్ళు జల్సాలు చేయవచ్చు ప్రభుత్వ సొమ్ముతో. కానీ విద్యార్థులకు గుడ్డు పెట్టదు, వాళ్ళకు ఫుడ్ పెట్టదా? ఇదేనా మీరు వేసే కామెంటు? పద్ధతి మార్చుకోండి మీరు, దయచేసి గరికపాటి గారు పద్ధతి మార్చుకోండి. నేను తప్పు చేశాను, దయచేసి క్షమించండి అని చెప్పి బహిరంగంగా చెప్పండి. మీరు
అర్థమైందా? ఇప్పుడు మీకు ఇంకోటి కూడా చూపెడతా, మీ కళ్ళు బయలుగా అమ్మాలా. ఈ రాజ్యాంగ హక్కును అమలు చేయడానికి ప్రభుత్వం విద్యా హక్కు చట్టం 2009 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను రూపొందించింది. దేశవ్యాప్తంగా ప్రతి బిడ్డకు నాణ్యమైన ప్రాథమిక విద్య అందించేలా చూస్తుంది. ఏం చెప్తా ఉన్నది ఇక్కడ రాజ్యాంగం? 2009 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏర్పాటు చేసి మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు నాణ్యమైన విద్య అందించాలని చెప్తా ఉన్నది. మరి గరికపాటి ఏమో నువ్వు వస్తే రా లేకపోతే లేదు అని చెప్పి అంటున్నాడు. ఏంది, ఏం సంబంధం? నీకు ఇంకోటి కూడా నీకు కళ్ళు తెల్లబడతాయి చూడు. ఇప్పుడు నేను చెప్పే కథకు మధ్యాహ్న భోజనం అనేది ప్రభుత్వంలో పెట్టొద్దా అనే రూల్ ఏమైనా ఉందా? ఇప్పుడు నేను దీనికి ఆన్సర్ చెప్తాను చూడు. గరికపాటి ఆన్సర్ వచ్చింది కదా, అట్లా కాదు చెప్తా అవ్వండి. గరికపాటి గారు ఏదైనా కామెంట్ చేసేటప్పుడు చాలా ముందు వెనక ఆలోచించాలండి. ఏదో అట్లా వచ్చింది కదా, నాకు ప్రవచనాలు నాకు చూస్తున్నారు కదా, సొల్లుపురం అని చెప్తున్నా, వింటున్నారు కదా అని చెప్పి అన్నిటి మీద ప్రతి దాని మీద కాంట్రవర్సలు పెడితే ఊగోరు. అర్థమైందా? ఇంకా ఈ ఇష్యూ మీద ప్రజా సంఘాలు కేర్ తీసుకోవడం లేదు. కానీ కేర్ తీసుకుంటే నువ్వు పోతావు, పక్క ఈ నుండి ఎస్కేప్ అయిపోతావు, నీ ప్రవచనాలు మొత్తం సున్నా అయిపోతాయి. చూడు, మధ్యాహ్న భోజనం విద్యార్థి హక్కుగా భావించవచ్చా అని చెప్పి నేను జెమినిని చాట్‌జీపీటీని అడిగితే ఏం చెప్తుందో విను. ఫస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని మిడ్ డే మీల్ స్కీమ్ విద్యార్థి హక్కుగా భావించవచ్చా అనే ప్రశ్నకు సమాధానం 1 అవును, ఎస్ అని చెప్పవచ్చు. దీనికి చట్టపరమైన మరియు రాజ్యాంగపరమైన బలాలు ఉన్నాయి. రాజ్యాంగంలో పొందుపరిచిన బలమైన హక్కు ఉన్నాక కూడా ఎందుకు పెట్టారు? ఏ కారణం చేత పెట్టారు? సుప్రీంకోర్టు తీర్పు చట్టబద్ధత. భారత సుప్రీంకోర్టు పౌర హక్కుల అభ్యున్నతి కేంద్రం PUCL వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ద్వారా మధ్యాహ్న భోజనం అనేది విద్యార్థులకు హక్కుగా మారింది. పాఠశాలల్లో చదువుకునే పిల్లలందరికీ వేడికి వండిన పౌష్టికాహారం అందించడం ప్రభుత్వాల బాధ్యత అని కోర్టు ఆదేశించింది. ఇది కేవలం ఒక పథకం మాత్రమే కాదు, ప్రభుత్వ పాఠశాలలో చేరే పిల్లలకు దక్కాల్సిన ప్రాథమిక హక్కుల భాగంగా పరిగణించింది. రాజ్యాంగం నేపథ్యం ఆర్టికల్ 21 జీవించే హక్కు. జీవించే హక్కులో ఆరోగ్యకరమైన ఆహారం కూడా అంతర్భాగం అని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో పేర్కొంది. సరైన పోషకాహారం లేకపోతే పిల్లల విద్యా ప్రగతి కుటుంబపడుతుందని, కాబట్టి భోజనం వారి ప్రాథమిక హక్కులో ఒకటని న్యాయస్థానాలు అభిప్రాయపడ్డాయి. ఆర్టికల్ 47 ఏం చెప్తుంది? రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాల ప్రకారం ప్రజలు పోషకాహార స్థాయిని మరియు జీవన ప్రమాణాలను పెంచడం ప్రభుత్వం యొక్క ప్రాథమిక హక్కు అని భావించింది. గిన్ని చేసిన సుప్రీంకోర్టు చేసింది. ఆర్టికల్లో రాజ్యాంగంలో పొందుపరిచినాక కూడా గుడ్డు పెట్టాలనా, గుడ్డు పెట్టాలనా, వానికి బువ్వ పెట్టాలనా, వాని శోభన గదిలో పంపించండా, చదువు వస్తుందా అని ఎట్లా చేసినావు? మరి కామెంట్లు చూసుకోలేము, మళ్ళా చూసుకోవాలి కదా. విద్యా హక్కు చట్టం చూడు, ఇక్కడ RTE యాక్ట్ 2009 విద్యా హక్కు చట్ట ప్రకారం 2009 విద్యా హక్కు చట్ట ప్రకారం ద్వారా పాఠశాల విద్యను ప్రాథమిక హక్కుగా మార్చారు. విద్యార్థులు పాఠశాలకు రావడానికి, అక్కడ నిలకడగా చదువుకోవడానికి ఈ భోజన పథకం ఒక కీలకమైన సాధారణంగా మారింది. భోజనం లేకపోతే ఆకలితో ఉన్న విద్యార్థి చదువుపై దృష్టి పెట్టలేడు. కాబట్టి నాణ్యమైన విద్య అందాలంటే మధ్యాహ్న భోజన పథకం తప్పనిసరి. కడుపులో ఆకలి అయితే విద్య అబ్బది అని చెప్పి మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టిక ఆహారం పెట్టాలి అని చెప్పి ఇగో ఇక్కడ RTE యాక్ట్ 2009 విద్యా హక్కు చట్టంలోనే పొందుపరిచారు. విద్యార్థికి ఇది ఏ విధంగా హక్కు? నిరంతరాయ ప్రభుత్వం ఏకపక్షంగా ఈ పథకాన్ని నిలిపివేయకూడదు, నిలిపివేయడానికి ఛాన్స్ కూడా లేదు. ఇక్కడ చెప్తా ఉన్నా, విద్యా హక్కు చట్టం RTE యాక్ట్ 2009 ప్రకారం ప్రభుత్వం ఏకపక్షంగా ఈ పథకాన్ని నిలిపివేయకూడదు. విద్యార్థికి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ఆశించే హక్కు ఉంది, మనకి అడిగే హక్కు ఉంది, వండి పెట్టుమనే హక్కు ఉంది, తినే హక్కు ఉంది, చదువుకునే హక్కు ఉంది, జీవించే హక్కు ఉంది, ప్రశ్నించే హక్కు ఉంది, స్వేచ్ఛగా బతికే హక్కు ఉంది. భారత రాజ్యాంగం బాబా సాహెబ్ అంబేద్కర్ మనకు పొందుపరిచారు అందులో. మరి నువ్వెట్లన్నావయ్యా గరికపాటి? గడ్డ మిగించుకుంటావు. సమానత్వం, కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా పాఠశాలలో ప్రతి బిడ్డకు
హక్కు సమానంగా వర్తిస్తుంది. మధ్యాహ్న భోజన పథకంలో కుల మత విభేదాలు లేకుండా ప్రతి ఒక్క విద్యార్థికి మధ్యాహ్న భోజన పథకం పెట్టాలి అని ఇక్కడ విద్యా హక్కు చట్టం RTE 2009 ప్రకారమే చెప్పిరు. ఇది చూసుకోవాలా, ఇది చూసుకోవా మళ్ళా. మీకు ఇంకోటి చెప్తా, మీకు ఇంకోటి కూడా చూపెడతా, మీ కళ్ళు తెల్లబడాలి. స్కూల్ యూనిఫామ్ గురించి మాట్లాడినావు కదా నువ్వు. స్కూల్ యూనిఫామ్ ఇవ్వాలా, అది ఇవ్వాలా, ఇది ఇవ్వాలా అని చెప్పి దీని మీద కూడా క్లారిటీ ఇస్తా. నేను పక్కా క్లారిటీ ఇస్తా మీకు. నేను ఆధారాలు లేకుండా ఎటువంటి అభియోగాలు నేను గరికపాటి మీద నేను చేయట్లేదు. అది నాకు శత్రుత్వం లేదు. కానీ ఆయన చేసిన వ్యాఖ్యల మీద నేను దీన్ని ఖండిస్తూ విద్యార్థికి ఇన్ని హక్కులు కలయి అని నేను బహిరంగంగా చెప్తా ఉన్నా. విద్యార్థికి ఈ విధంగా హక్కులు పొందుపరిచారు రాజ్యాంగంలో. సుప్రీంకోర్టు దీని మీద స్టే కూడా ఇచ్చింది. సుప్రీంకోర్టు దీని మీద ఆర్డర్స్ కూడా పాస్ చేసింది అని నేను చెప్తా ఉన్నా. రైట్, ఇక్కడ చూడు, నేను అడిగాను స్కూల్ యూనిఫామ్ ఇతర వస్తువులు ఇవ్వచ్చని ఏ కోర్టు అయినా ఆర్డర్ స్పాట్ చేసిందా అని నేను అడిగిన. ఎవరు? ChatGPT, గూగుల్ జెమినీలో ఏమంటుంది? అవును, స్కూల్ యూనిఫామ్, పాఠ్య పుస్తకాలు మరియు ఇతర విద్యా సామాగ్రిని విద్యార్థులకు ఉచితంగా అందించడం అనేది విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం ఒక హక్కు మాత్రమే కాదు, దీనిపై పలు కోర్టులు కీలకమైన తీర్పులు, ఆర్డర్స్ కూడా ఇచ్చాయి. ముఖ్యంగా కర్ణాటక హైకోర్టు మరియు ఢిల్లీ హైకోర్టు ఈ విషయంపై చాలా స్పష్ట ఆదేశాలు జారీ చేశాయి. చూడు, కర్ణాటక హైకోర్టు కీలక మార్పులు 2019-2021 సంవత్సరంలో కర్ణాటక హైకోర్టు ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం PIL విచారణ సందర్భంగా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు వ్యాఖ్య ఏం చెప్పింది? కేవలం ఉచిత విద్య అందిస్తే సరిపోదు, యూనిఫామ్, షూ మరియు పాఠ్య పుస్తకాలు లేకుండా విద్యార్థి పాఠశాలకు వెళ్ళడం అసాధ్యం. ఇవి లేకపోతే ఉచిత విద్య అనే మాటకు అర్థం లేదు అని చెప్పి ఏంటిది కర్ణాటక హైకోర్టు 2019-2021 సంవత్సరంలో చెప్పింది. ఇక్కడ ఆదేశం, ప్రభుత్వం ప్రతి విద్యార్థికి కనీసం 2 జతల యూనిఫామ్, 1 జత షూ మరియు సాక్స్లు ఉచితంగా అందించాలన్నది కోర్టు స్పష్టం చేసింది. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A ప్రకారం విద్యార్థుల హక్కు అని పేర్కొంది. యూనిఫామ్ ఇవ్వడం ఏంటి, గుడ్డు పెట్టడం ఏంటి, మిడ్ డే మీల్స్ పెట్టడం ఏంటి, శోభన గదిలో పంపించండి, ఇవన్నీ చదవత్తలేదని చెప్పి గరికపాటి మాట్లాడిరు కదా సార్. దీనికి ఆన్సర్ చెప్పండి ప్లీజ్, దయచేసి ఆన్సర్ చెప్పండి సార్. ఢిల్లీ హైకోర్టు ఏ విధమైన తీర్పిచ్చింది? ఢిల్లీ కోర్టు కూడా పలు సందర్భాల్లో ప్రైవేట్ పాఠశాలల్లో EWS వెనుకబడిన వర్గాల కోసం కోటా విద్యార్థుల విషయంలో కీలక ఆదేశాలు ఇచ్చింది. EWSకు సంబంధించిన దాంట్లో కూడా కొంత కోటా కేటాయించింది. ప్రైవేట్ పాఠశాలలో కూడా విద్యార్థులకు యూనిఫామ్ మరియు పాఠ్య పుస్తకాలు ఉచితంగా అందించాలన్నది, దాని అయ్యే ఖర్చును ప్రభుత్వం భరించాలన్నది ఆదేశించింది. విద్యా హక్కు చట్టం RTE ఏం చెబుతుంది? రాజ్యాంగ సవరణ తర్వాత వచ్చిన RTE యాక్ట్ 2009లో సెక్షన్ 3 ప్రకారం ఒక చిన్నారి ప్రాథమిక విద్యను పూర్తి చేయడానికి అడ్డంకి ఉన్న ఏ రకమైన ఖర్చునైనా ఫీజులు కాకుండా భరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నది. ఆర్టికలే ఉంది. ఇందులో భాగంగానే యూనిఫామ్లు, నోట్ పుస్తకాలు, ఇతర స్టేషనరీ వస్తువులు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తుంది. ప్రభుత్వాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నప్పుడు నీకేం నొప్పయా? గరికపాటి గారు నీకేం నొప్పి అంటున్నా. వాడినే మీల్స్ తెచ్చుకోమని చెప్పండి, వస్తే రమ్మని చెప్పండి, లేకపోతే లెమ్మని చెప్పండి. అంటే వాడు రాకపోతే ఇప్పుడు ఆ టీచర్లకు జీతాలు 90,000 లక్ష రూపాయలు ఉత్తగానే ఇవ్వాలా? ఒక గురువు ఏం చేయాలా? ఒక విద్యార్థి అనేటోని పదునైన ఆయుధంగా తయారు చేసి మన కాంపిటీషన్ ఎగ్జామ్లో ప్రిపేర్ అయ్యేటట్టు చేయాలా విద్యార్థి అన్నట్టు. అది టీచర్ బాధ్యత. వస్తే రమ్మను, లేకపోతే లేదు అని అంటే నువ్వు చిన్నప్పటికి ఇట్లా అనుకున్నా? నీ టీచర్కి ఇలానే ఉన్నారా? వస్తే రమ్మను, లేకపోతే లేదు. నేను గదంతా కాదు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, నువ్వు అక్కడ కూర్చున్నావు కదా, నీకు కుర్చీ వేసిండ్రు, మైక్ పెట్టిర్రు, షాల్లో కప్పిర్రు, మీద నుంచి ఫ్యాన్ పెట్టిర్రు, మంచిగా టెంట్ వేసిర్రు, బ్యాక్గ్రౌండ్లో అది పెట్టిర్రు. మరి నీకు ఎవరిని ఎందుకు పెట్టుడు? నువ్వు వస్తారా లేకపోతే లేదు? నీకేమన్నా ఎందుకు పెట్టుడు? నువ్వేం గడివిస్తానో అని చెప్పి ఆయన పెట్టుడు. నీ ప్రవచనాలకు ఎవడు ఇక్కడ మారుతున్నాడు? నువ్వు ప్రవచనాలు చెప్తున్నప్పుడు నీకు అవన్నీ ఎందుకు? నువ్వు ప్రవచనాలు చెప్తున్నప్పుడు అవన్నీ ఉన్నప్పుడు చదువుకునే విద్యార్థికి మధ్యాహ్న భోజనం ఉండాలా, గుడ్డు ఉండాలా, చికెన్ ఉండాలా, వానికి సాంబార్ ఉండాలా, అన్నం ఉండాలా, షూ ఉండాలా, టై ఉండాలా, అని యూనిఫామ్ కరెక్ట్గా ఉండాలా, అన్నీ ఉండాలా. అది ఒక విద్యా హక్కు. అది
నువ్వు వచ్చినప్పుడు చైర్ వేసి బ్యాక్గ్రౌండ్లో అది పెట్టి ఫ్యాన్ పెట్టి మైక్ పెట్టాలని చెప్పి ఏ ఆర్టికల్లో రాస్తుంది మళ్ళా? ఎందుకు చేస్తున్నారు మళ్ళీ నీకు అట్లా? ఎందుకు చేస్తున్నారని చెప్పండి సార్, సమాధానం చెప్పాలా సార్? సమాధానం. ఇగో ఇదంతా కథ. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ చట్టాన్ని అమలు చేసిరు, తెలంగాణలో కూడా అమలు చేస్తారు. ఇదంతా నేను ఎందుకు చెప్పాను అంటే, విద్యార్థికి ఒక ప్రాథమిక హక్కు విద్య అనేదాన్ని మీకు నేను తెలియజేయాలనే నేను చెప్పాను. దయచేసి మీరు సొల్లనుకోకండి. ఇంకొకటి ఏంటంటే, గరికపాటి చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. విద్యార్థికి విద్య అనేది ప్రాథమిక హక్కు, మధ్యాహ్న భోజనం పెట్టాలన్నది ప్రాథమిక హక్కు, ప్రభుత్వాలు విద్యార్థులను పోషకాహారం పెట్టాలన్నది ప్రాథమిక హక్కు. ఇవన్నీ హక్కులు ఉన్నాక విద్యార్థి తినడంలో ప్రాథమిక హక్కు ఎందుకు ఉండదు? పెట్టద్దు అని చెప్పడానికి నీకు ఏ హక్కు ఉంది విద్యార్థులకు? దయచేసి దీని మీద గరికపాటి గారు రెస్పెక్టబుల్గానే చెప్పండి, అంతే. రెస్పెక్టబుల్గానే చెప్పండి. చెప్పకపోతే మీ మీద 100% చెప్తా ఉన్నాం. దీన్ని ఉధృతం చేస్తాం. పక్కాగా ఓ నలుగురు షేర్ చేయండి బ్రదర్. దీన్ని మీరు అందరు తెలుసుకోండి. విద్యార్థులకు ఏ విధమైన హక్కులు ఉన్నాయో కూడా మీకు తెలుస్తుంది. దయచేసి దీన్ని షేర్ చేయండి, లైక్ చేసే ప్రయత్నం చేయండి. మీరు లైక్ చేస్తే నలుగురికి పోతుంది వీడియో. దయచేసి మీరు లైక్ చేయండి.